రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థాయి మర్చి మాట్లాడుతున్నారని టీడీపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సూర్యాపేట ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని గతంలోనే తెలంగాణ నుండి తరిమి కొట్టామని, మళ్లీ తెలంగాణకు వస్తే తరిమి కొడతామని జగదీష్ రెడ్డి మాట్లాడడం తగదని, ఇది జగదీష్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, జగదీష్ రెడ్డి ఒక్కడు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సబ్బండ వర్గాలు ఏకమై పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి 2 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ నేతల గుండెల్లో మంటలు రేపాయని, ఆయనకు త్వరలోని తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేసీఆర్ జగన్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే నేడు ఆంధ్రప్రదేశ్ నీటిని తీసుకువెళ్తుందని, బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునీటి సత్యనారాయణ, తేలు రవి, పక్కతోళ్ల ఇస్తారి, జంపాల చంద్రశేఖర్, గోగుల నాగరాజు, కొండేటి దయాకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు నల్గొండ పార్లమెంటు ఆఫీస్లో నాడు జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. జగదీష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో ఇదివరకే తరిమి కొట్టినాం, మళ్ళా వస్తే తరిమి కొడతామనే పదం వాడినారు. ఇది ఆయన విజ్ఞానానికి, ఆయన మూర్ఖత్వానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నీ అయ్య సొత్తుగా, మీ తాత సొత్తు కాదని కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ సంపన్న వర్గాల తెలంగాణది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఏర్పడ్డ రాష్ట్రం. నీ ఒక్క తెలంగాణ నువ్వు పోరాటం చేస్తే జగదీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం సంపన్న వర్గాలు పోరాటం చేస్తే వచ్చింది తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇవాళ తెలంగాణ వచ్చిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ గడ్డపై మా యొక్క 2 లక్షల సభ్యత్వాలు కూడా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నల్గొండ పార్లమెంటు పరిధిలో 25,000 సభ్యత్వాలు ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీరు మాట్లాడే మాటలు కుచ్చుకపోయినాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్త, ఖబర్దార్ జగదీష్ రెడ్డి గారు. మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా జరిగినా కూడా రాబోయే రోజుల్లో పోరాటాలు జరుగుతాయి. మీకు తగిన గుణపాఠం కూడా చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కృష్ణా గోదావరి జలాల జరిగినటువంటి వాటా పరిధిలో ఆ రోజు చంద్రశేఖరరావు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ ఒప్పందాల ప్రకారమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటా తీసుకపోవడం జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ముఖ్యంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబాలు కూడా నీ మీద నిరసన చేసి ఇవాళ నిన్ను దిష్టి బొమ్మ దగ్గర చేయడానికి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు కొన్ని అనుచితమైన మాటలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు ఆయనకు. అసలు తెలుగుదేశం పార్టీ పుణ్యాన్నే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. తెలుగుదేశం వల్లనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఆ రోజు మీకు తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు కావాలని లెటర్ ఇవ్వటం కూడా జరిగింది. మేము తెలంగాణ నుంచి తరిమికొచ్చాం, మళ్ళీ పోతామని అంటే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే ఇక మేము మా కతోడిచిపోయింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడుగంటిపోయినాం అనే దశకు వచ్చిండ్రు. ఇప్పుడున్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా ఉధృతంగా బలోపేతంగా తయారైంది. ముందు ప్రతి ఎన్నికల్లో తెలంగాణకే, తెలుగుదేశానికి ఎక్కువ పట్టం కట్టే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి
ఇప్పుడు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి రేప నుంచి కంటికి కూడా కనపడని పొజిషన్ ఉంది. ముఖ్యంగా ఆయన కనపడది ఈ జిల్లా మంత్రి అయ్యి నల్లగొండ కనీసం మంచినీళ్ళు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. నల్లగొండకు 2004లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉదయ సముద్రం నుంచి మంచినీళ్ళు దాపి 560 గ్రామాలకు మంచినీళ్ళు దాపింది. తెలుగుదేశం పార్టీ చేసిన వాటి మీద మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు పునాది వాళ్ళు వేసిన తప్ప జగదీశ్వర్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఈ తెలంగాణ అభివృద్ధి ఏం చేయలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రేప నుంచి అన్ని కార్యక్రమాల్లో ముందుకు పోయి ఎలక్షన్లో నిలబడి తెలుగుదేశమే తెలంగాణలో నిలబడుతుందని మేము రూఢిగా చెప్పగలం. గుంతకండ్ల జగదీశ్వర రెడ్డి అనే ఒక కేసీఆర్ కడ గులాము చంద్రబాబు నాయుడిని ఆ రకంగా విమర్శించడం తెలంగాణ రాష్ట్రపైలే కాదు యావత్ తెలుగు ప్రజలు మొత్తం కూడా ఆయన్ని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మరి ఏమైనా కేసీఆర్ కాడ గులాంగిరి చేసుకుని బతికే నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దొరలకు వ్యతిరేకంగా దొరల రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి అనతి కాలంలోనే బడుగు బలహీన వర్గాలకు దళిత వర్గాలకు పెద్ద ఎత్తున చైతన్యం ఇచ్చి రాజకీయ అధికారం కట్టబెట్టడమే కాదు ఆర్థికంగా అన్ని రకాలుగా బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 10 సంవత్సరాల పాలనలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తే దానిలో ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక కేంద్రమైన హైదరాబాద్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ఫలాలు అనుభవించి దాచుకున్న ఘనత మీ నాయకత్వాన్ని మీది జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు లాంటి వాడు సంపాదించిన సంపాదనని ఒక తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని నీ గురువు నువ్వు దోపిడీ చేసి ఈనాడు పబ్బం కట్టుకొని ఇంకా ప్రజలందరూ చీత్కరించినా కూడా అనవసరమే మీ గురువు మీరు అందరూ కూడా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలకి ఇట్లా మాట్లాడితే మరి రాబోయే రోజుల్లో నీకు కూడా తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగు ప్రజలైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మిమ్మల్ని ఎక్కడెక్కడ బైకాట్ చేస్తాం. ప్రపంచంలో పేరుగాంచిన తెలుగు జాతిలో ఆణిముత్యమైన మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద ఇవాళ మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి ఒకటే తెలుగుదేశం కార్యకర్తగా ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు తెలంగాణ పోరాటంలో నువ్వు చేసిందేందో శూన్యం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ నిధులు నియామకాలు కేవలం మీ బారాస నాయకులకే నియామకాలు వచ్చినాయి. యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇవాళ కేవలం నువ్వు ఇసుక మాఫియా అన్నీ దాచుకొని ఇవాళ వేల కోట్లకు పడగెత్తినావు. నీవు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎదిగినా కొద్దీ ఒదుగుతాడు. యావత్ ప్రపంచంలోనే మెరుగైన నాయకుడిగా ఇవాళ ప్రపంచం చెప్తా ఉన్నది. ఆయన మీద మరొక్కసారి ఎప్పుడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు నల్లగొండ పట్టణంలోకి వచ్చి మళ్ళీ సూర్యాపేటకు తిరిగిపో. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కంకణబద్దులో ఉన్నారు. తస్మత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి. మళ్ళీ ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అదే నీకు ఆఖరి రోజు అవుతుందని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం.